కన్యవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కన్యారాశి వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళకి ఏది మనం చెప్పక్కర్లే, చూసి నేర్చేసుకోగలుగుతారు ఏ పనైనా సరే. వీళ్ళకి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడము అలా అక్కర్లే. బాగా మంచి తెలివితేటలంటే ఒక పనిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా భయం ఉన్నా సరే లోపలే పెట్టుకొని దాన్ని బయటికి మాత్రం చక్కగా ధైర్యంగా పనిచేసేయగలుగుతారు. అయితే ఈ కన్యవారికి అసలు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఇందులో ఉండే నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందులో ఉత్తర 4వ పాదం ఉంటుంది, హస్త 4 పాదాలు ఉంటాయి, చిత్త 1-2 పాదాలు ఉంటాయి. మరి ఈ నక్షత్రాల వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే ధ్యానం చేయాలి, క్షేత్రానికి వెళ్ళి కూడా ధ్యానం చేయాలి, అక్కడ ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అమ్మవారి క్షేత్రాలకు వెళ్తుండాలి. అమ్మవారి క్షేత్రాలు అంటే ఏమేమి ఉన్నాయి? కంచి కామాక్షి, మధుర మీనాక్షి, లేకపోతే మనకి అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క క్షేత్రాలు ఈ రకంగా ఉంటాయిగా. ఆ రకంగా వెళ్తూ ఉండాలి, మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో రాశిని బట్టి ఇప్పుడు చూడండి, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రం కూడా ఉంటుంది. ఆ నక్షత్రాన్ని బట్టి కూడా మీరు ధ్యానం చేయడం ఉదయం నిద్ర లేచిన వెంటనే చేస్తుంటారు. ఏమిటది? ఉత్తర 4వ పాదం ఉంటుంది. ఉత్తర అంటే శివుని నామము లేదా నారాయణుని యొక్క నామంతో నిద్ర లేవడం, ధ్యానం చేస్తూ. అంటే మనం నిద్ర లేచాం అక్కడే కూర్చున్న దగ్గరే, లేచిన దగ్గర అలా కూర్చొని మనస్ఫూర్తిగా ఆనందంగా, అంటే ఫేస్ లో మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా చేయాలి. మన నార్త్ సైడ్ ఉంటుంది ఒక స్లోగన్, ప్రేమ్ సే బోలో జై మాతాజీకి అంటూ ఉంటారు. అంటే ప్రేమగా అనడం చేయండి, ప్రేమగా పూజ చేయండి, ప్రేమగా ధ్యానం చేయండి, ఎంతో ఆనందంగా చేయండి. ఆ విషయాన్ని హ్యాపీగా చేయండి, మీకు ఆ ఫలితం కూడా చాలా బాగా వస్తుంది. కష్టంగాను అబ్బా 10 నిమిషాలు అయిపోతుంది, ఇప్పుడు ఈ ధ్యానం 10 నిమిషాలు ఏమిటి, అబ్బా హడావిడిగా పూజ చేసేసుకోవడం, హడావిడిగా వెళ్ళిపోవడం, మీ జీవితం అంతా హడావిడిగానే ఉంటుంది, ఏది కూడా సరిగ్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ప్రేమగా ధ్యానం చేయండి. మీరు ఏమీ పెద్ద ఏమక్కర్లేదు, చాలా సింపుల్ గా మీ జీవితాన్ని హ్యాపీగా మీరు తీసుకెళ్లొచ్చు. అయితే ఇందులో ఉత్తరా నక్షత్రం వారు నమశివాయ గాని, ఓం నమో నారాయణ గాని ధ్యానం చేయొచ్చు. హస్త నక్షత్రం వారు అన్నపూర్ణ దేవిని ధ్యానం చేయొచ్చు, లేదా అన్నపూర్ణ అష్టకం చదవచ్చు మీరు లోపల మనసుతో. అదేవిధంగా చిత్తా నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా స్కందుని ఓం స్కందాయ నమః అనే నామస్మరణ కూడా చేయొచ్చు. కొంతమంది అయ్యప్ప స్వామి కూడా చేస్తారు, చేయొచ్చు, తప్పేం కాదు. అయితే మీరు ఇంట్లో ఉదయాన్నే నిద్రలేచి ధ్యానం చేయండి. క్షేత్రానికి వెళ్తే అక్కడ ఉత్తరా నక్షత్రం వాళ్ళు అక్కడ సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. బిల్వపత్రంతో అక్కడ ఉండే శివుడి మీద కనుక అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళు అక్కడ అన్నదానం చేయడం కానీ, లేకపోతే ఏదైనా బియ్యము దానం ఇవ్వడం కానీ చేస్తూ ఉండండి. చిత్తా నక్షత్రం వారు కందులు దానంగా ఇవ్వచ్చు. అయితే ఇందులో ప్రధానంగా మరలా శని రాశుల్లోని చంద్రరాశుల్లో ఏ యొక్క గ్రహాలు ఉన్నాయి చూడాలంటే, కర్కాటకంలో ఏ గ్రహాలు ఉన్నాయి, కుంభంలో మకరంలో ఏ గ్రహాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ప్రధానంగా అందరూ కూడా, అంటే ఈ కన్యారాశిలో ఉన్న ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా నువ్వులు బియ్యము దానం ఇస్తే చాలా మంచిది. నువ్వులు ఉండలు కూడా పంచొచ్చు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. కాకపోతే స్త్రీలకు పంచేటప్పుడు కాస్త చూసుకోవాలి నువ్వులు ఉండలు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే నువ్వులు ఉండ వల్ల వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏమి ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుళ్ళో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో, అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమ స్థాయిలో కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా నిహీనమైనటువంటి జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్నా కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్య భగవాన్ రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్ట్ ఇంకోలికి వస్తుంది, ఇంద్రుడు పోస్ట్ ఇంకోలికి వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి. అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా
భూమి మీదకి ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలమో లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి సూక్ష్మ రూపాలలో అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి మన కంటికి అందదు అది రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో. అందుకే చూడండి మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్ లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాలు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటుండాలి. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాలుస్తుంటారు. అందుకే చూడండి వీళ్ళు గాంధర్వ కాంత లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని, లేకపోతే ఒక గంధర్వకాంత, లేకపోతే ఒక సిద్ధుడే మళ్ళీ పుట్టాడు, ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిత్యాన్ని మనం చదువుకున్నాం, మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి? యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వులు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయినా వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపోశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపన పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో, లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదంటే క్షేత్రాలకు వెళ్ళి రండి అనేవారు. క్షేత్రాలకు వెళ్తే ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకునే దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000 1,50,000 2,00,000 సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి బుధవారం నాడు. గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారా ఇవ్వండి పర్లేదు. రాహు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక మూలన పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లోకి వెళ్తుందా? వెళ్ళదు. మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్ లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్ లోకి డబ్బులు ఎలా వెళ్తాయో అలా అవుతుంది. కాబట్టి మూలన పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి
ఇంకొక పదార్థం వేరుగా అంటే నువ్వులు పెట్టకూడదు గోవుకి, పెట్టొచ్చు గోవు పెట్టొచ్చు, కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.